అమరావతికి మట్టి నీళ్లు ఇచ్చిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ మట్టి నీళ్ల మహిమ ఏంటో త్వరలోనే చూపుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. భాజపా నాయకులు ఇక్కడ వార్డు సభ్యులుగా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. గ్రాఫిక్స్ అని విమర్శించే వారి కళ్లు తిరిగేలా రాజధాని నిర్మాణం చేసి చూపుతామని స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలు నాశనం చేసి భారత వైమానిక దళం చూపిన ధైర్య సాహసాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. అమరావతి ప్రజావేదికలో ఏలూరు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలతో సమీక్ష నిర్వహించిన ఆయన వైకాపా, భాజపా నాయకుల తీరును ఎండగట్టారు. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుంటే కొందరు గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేస్తున్నారని, దేనికైనా ప్రారంభం గ్రాఫిక్సేనని స్పష్టం చేశారు. ఇప్పుడంతా మార్ఫింగ్ రోజులొచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా మార్ఫింగ్ మాఫియాగా మారిందన్నారు. కొండవీడులో రైతుని పోలీసులే చంపేశారని దుష్ప్రచారం చేసి చనిపోయిన రైతుకి వైకాపా కులముద్ర వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం కుడి కాలువకు గండి కొట్టడంతో పాటు ప్రాజెక్టుని అడ్డుకోవడానికి హరిత ట్రైబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు వేశారని ధ్వజమెత్తారు. రాజధానిలో అరటి తోటలు తగలబెట్టి పంట పొలాల్లో బోర్లు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆదరించిందని సీఎం చెప్పారు. పోలవరం 66.5% పూర్తయిందని, ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో ప్రతి ఎకరానికి నీరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇక చేయాల్సింది పారిశ్రామికీకరణేనని స్పష్టం చేశారు. పరిశ్రమల్లోనూ జిల్లా ముందుండాలని సీఎం ఆకాంక్షించారు. తెదేపా ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత ఈ జిల్లానేనని ఆయన స్పష్టం చేశారు.